49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి, ఆదిపురుష్ ఆదిపురుష్ ఆదిపురుష్. ఆదిపురుష్ టికెట్ ఒక్కటి దొరికినా చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. టికెట్ ధర ఎంతైనా పర్లేదు, సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి దృష్టి ప్రభాస్ ఆదిపురుష్ పైనే ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో తాజాగా అందరి చూపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై పడింది. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మార్మోగుతోంది. అసలు ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్ని సినిమాలు చేశాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రభాస్కి ఎలా పరిచయం అంటూ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓం రౌత్ ముంబైలో 1981లో పుట్టాడు. తల్లి నీనా టెలివిజన్ నిర్మాత కాగా తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా. ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇతనికి కూడా సినిమాలంటే ప్యాషన్ ఏర్పడింది. మొదట్లో ఓం రౌత్ బాలనటుడిగా యాక్ట్ చేశాడు. కాలేజీలో జరిగే నాటక పోటీల్లోనూ పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా కార్మతి కోట్ అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేశాడు. మరాఠీ భాషలో లోకమాన్య ఏక్ యుగ్ పురుష్ అనేది డైరెక్టర్గా ఓం రౌత్కు మొదటి సినిమా. ఈ సినిమాని ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరు కలిసి నీనా రౌత్ ఫిల్మ్స్ పేరుతో నిర్మించారు. ఇది అందరి ప్రశంసలు అందుకున్న సినిమా మాత్రమే కాదు, బెస్ట్ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాదు, ఫస్ట్ మూవీతోనే అక్కడ భారీ క్రేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. అయితే టీ సిరీస్ సంస్థతో ప్రభాస్కు ముందు నుంచే మంచి అనుబంధం ఉంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అప్పటికే అదే సంస్థలో ఉన్న ఓం రౌత్ అప్పుడు జపాన్కి చెందిన సినిమా రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992లో జపాన్లో విడుదలైంది.